5 ఏళ్లలో రిటైర్ కాబోతున్న ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణలో 50,000 మంది. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ రూపంలో రాష్ట్ర ఖజానా మీద పడుతున్న భారం 40,000 కోట్లు. పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి పదవి విరమణ పొందిన వాళ్ళు 8,000 మంది. ప్రతి నెల అదనంగా చెల్లించాల్సింది 600 కోట్లు. సర్కార్పై రిటైర్మెంట్ భారం. రిటైర్మెంట్ ఏజ్ని 61 పెంచి 3 ఏళ్ల భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్. రిటైర్మెంట్ వయసు పెంచితే వాళ్ళకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఇంకో 3 ఏళ్ళు పొడిగించవచ్చు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు పెంచి 63 ఏళ్ళు చేయబోతుందనే వార్త ప్రచారంలో ఉన్నది. అయితే అధికారులు దీన్ని కొట్టిపారేస్తూ ఉన్నారు, అట్లాంటిది ఏం లేదు అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ ఇట్లా రిటైర్మెంట్ వయసు పెంచుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ కానీ ప్రమోషన్ల మీద కానీ దీని ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పాత వాళ్ళు రిటైర్ అవుతూ ఉంటేనే ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. అప్పుడు వాటిని కొత్త వాళ్ళతో భర్తీ చేయడానికి అవకాశం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ కానంత వరకు నిరుద్యోగ సమస్య అట్లానే ఉండిపోతుంది. కాబట్టి దానికి సంబంధించిన ఒక మంచి వార్త వెలుగు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రధాన వార్తగా ప్రచురించింది.